ఉత్తర ప్రాంత ప్రజలందరికీ కూడా నా నమస్కారం. ఆహ్, నిన్న గత ఆదివారం రాత్రి మన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు కొన్ని అవాకులు, చవాకులు, సవాళ్ళు కూడా విసరడం జరిగింది. కేవలం ఈరోజు చాలా రోజుల తర్వాత ఈ పత్రిక ముఖంగా మేము ఆల్మోస్ట్ ఒక గత నెల రోజుల నుంచి కూడా అనేక విధాలుగా ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. యానం ప్రజలు ప్రతీదీ గమనిస్తూనే ఉన్నారు. మొన్న మరి ఈయన ఒక సవాల్ ఏంటి అంటే, నేను అశోక్ మళ్ళీ ఎలక్షన్ గెలిస్తే నేను గుండు గీయించుకొని తిరుగుతారని చాలా పెద్ద సవాల్ ఆయన చేశారు. దానికి మరి ముఖ్యంగా ఈయన గత 2021 ఎలక్షన్ టైంకి కూడా మాజీ మంత్రి గారు, "మీ బాబుకి చూపిస్తా, మీ మావయ్యకి చూపిస్తా, మీ తాతకి చూపిస్తా, లేపోతే నీకు చూపిస్తాను" అని చెప్పి చాలా చెప్పించారు. చాలా ఇంకా రకరకాల ప్రేలాపనలు పేలారు. ఆయన చూపించిందేంటో కూడా నాకిప్పుడు వచ్చి ఏం అర్థం కాలేదు, కనబడలేదు. లేకపోతే నేను అవినీతి పరుడినైతే పేక కోసుకుంటానన్నారు. లేకపోతే ఊరొదిలి ఎళ్ళిపోతానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సభలో, నిండు సభలో 1,00,000 మంది సభలో ఆయన చెప్పారు. మరి ఈ మాటలన్నిటికీ ఒక సమాధానం చెప్పి, యానం ప్రజలందరికీ కూడా నేను గుండు గీసుకుంటాను, లేపోతే సున్నం బొట్లు పెట్టుకుంటాను, ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా బేషుగ్గా ఉంటది. యానం ప్రజలందరికీ కూడా ఈ పేకాట క్లబ్బులు అనేది నిజంగా అక్కడ పేకాట క్లబ్ నడుస్తుందని చెప్పి నాకు ఒక 10, 15 రోజులు ఆ కోర్ట్ ఆర్డర్ ఏదో వచ్చిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు నాకు చెప్పడం జరిగింది. దట్ కూడా నేను ఆర్ఓ ఆఫీస్‌లో మీటింగ్ జరిగి వచ్చిన తర్వాత చెప్తే, ఎట్టి పరిస్థితిలోని అటువంటివి కూడా రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఇచ్చిన వెంటనే ఆయన నోటీసు ఇలాగ 10 డేస్‌కి మనం పర్మిషన్ కోర్ట్ ద్వారా ఇవ్వడం జరిగిందండి. ఆ 10 డేస్‌కి అయిపోయిన తర్వాత మనం పూర్తిగా కూడా దాన్ని క్లోజ్ చేసే రైట్ మనకి ఒక క్లాజ్ దొరికింది. దాని ద్వారా మేము క్లోజ్ చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఇలా నేను ఈ 4 డేస్ ఈ వైరల్ ఫీవర్ వల్ల నేను ఆ రోజు లోకల్‌లో కూడా లేకపోవడం ఉంది. వెంటనే కూడా ఆయన ఇలా ఆయనకు క్లోజర్ నోట్ ఇచ్చి నాకు వాట్సాప్‌లో పెట్టి, వెంటనే కాల్ చేసి మున్సిపల్ కమిషనర్ అనే వ్యక్తి, "సార్ మీరు చెప్పినట్టే మేము అన్నీ కూడా చేయడం జరిగిందని" చెప్పారు. మరి ఈయనకి యానంలో మరి ఏ సమస్య లేనట్టు ఓన్లీ పేకాట, పేకాట, పేకాట. ఇది యానం అనే ఆహ్, ఒక ఊరిలో ఇంకే సమస్యలు ఉండవండి, నాకు అర్థం కాదు. ఓన్లీ యానంలో పేకాట, పేకాట, పేకాట. ఎక్కడి నుంచి ఢిల్లీ వరకు వినిపించే అరుపు పెద్ద గట్టిగా అరిసేస్తే, యానంలో ఏం అభివృద్ధి జరిగిపోయిందో 25 ఏళ్ల నుంచి నాకైతే ఏం కనబడట్లేదు. ఒక రీజెన్సీ సంస్థొచ్చి ఎళ్ళిపోతుందంటే ఆయన మొత్తం వాళ్ళందరూ కూడా నా కాళ్ళ దగ్గరికొస్తే నేను చేసేస్తాను. లేకపోతే రకరకాల నేనేదో పెద్ద తోపు, లేకపోతే తురుము, ఈ లేకపోతే చాలా గొప్పోడిని నేను. ఎంతమంది రాజకీయ నాయకులు, ఎక్స్ సీఎం గారు నిన్న వైద్యలింగం గారు అనే వ్యక్తి నీ భాగవతం అంతా ఒక రోజు అవ్వలేదు మాట్లాడి ప్రెస్ మీట్‌లో. యానం ఏ రకంగా నాశనం అయిపోయింది, ఏ రకంగా ఇబ్బంది పడుందని చెప్పి. ఈ పేకాట అనే దానికి ఆల్మోస్ట్ ఒక టైంలో ధర్నా, అమర నిరాహార దీక్ష చేసాం. అసెంబ్లీలో ధర్నా చేసి ముగించడం జరిగింది. ఆ తర్వాత ప్రతిరోజు ఇది ఒక అసెంబ్లీలో సీఎం గారుంటారు, ముఖ్యంగా మంత్రులుంటారు, అందరూ ఉన్న దాంట్లో ఇటువంటివి రాకుండా ఒక చట్టం ఎందుకు చేయించలేకపోతున్నారండి, నాకు అర్థం కాదు. ఇది ఎమ్మెల్యే సంతకం పెడితేనో, లేకపోతే ప్రజాప్రతినిధి పిలిస్తేనే వచ్చేసి పేకాట క్లబ్బులు నడిపేయడానికి ఏమైనా అవకాశం ఉందా ఎక్కడైనా? ఏ రకంగా ఇతను మాట్లాడతాడు? ముందు రోజు మూసేశారు, తర్వాత రోజు వెళ్లి ధర్నా చేయడం. వేర్ ఈజ్ యానం ఎమ్మెల్యే అని ప్లకార్డ్. దేనికి నేను స్పందించాలా నాకు అర్థం కాదు. ఒక 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 ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అన్ని రకాలుగా మేము చేయగలిగింది అన్ని చేసాం. ఒక టైంలో ఏంటి అంటే చేసి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి నా జోబులో ఉన్నారు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా నడిపించగలను, ఏదైనా చేయగలను. కానీ పేకాట క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. యానంలో అన్ని పనులు నేనే చేసేస్తున్నాను, యానంలో అన్ని నేనే చూస్తున్నాను, కానీ పేకాట క్లబ్ మాత్రం నువ్వు ఆపలేవు. అది ఓన్లీ ఎమ్మెల్యే చేయగలుగుతాడు. నేను ఈ క్షణం కూడా చెప్తున్నానండి, యానం నేను వచ్చిన తర్వాత అభివృద్ధి జరిగిపోయింది అని నేను చెప్పట్లేదు. కానీ అభివృద్ధి అడ్డుకుంటున్న మాత్రం మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే. పూర్తిగా కూడా ఎవరైనా కూడా 30 సంవత్సరాల వయసులో ఒక నాయకుడి కింద ప్రజలు నమ్మి అతన్ని ఎమ్మెల్యేగా కూర్చోబెడితే, అతనికి ఎవరితో అయినా 10 మందితో మంచి జరిగింది, పలానా మంచి చేశాం, ఇంకా నువ్వు 10 కాలాల పాటు ఉంటావు అని అనిపించుకోవాలని ఉంటది తప్ప, ఏ రకంగా ఇతను
వల్ల ఇంకా రోజు నస. మహా అయితే ఒక 20 రోజులు ఉండడు, మిగతా ఒక 4 రోజులు వచ్చి ఏదో ఒకటి పేల్చేయాలి. వెంటనే నలుగురు ప్రెస్ వాళ్ళని పిలవాలి, పిలిచేసి ఒక ఇష్యూ క్రియేట్ చేసేస్తే ఆ ఇష్యూని పబ్లిసిటీ చేసేయాలి. సింపుల్ గా రాజకీయ విధానంలో డైవర్షన్ పాలిటిక్స్ అన్నమాట ఇవన్నీ. ఏంటి అంటే ఏదో రకంగా తప్పు వేసేయాలి మీద. ఖాళీగా ఉన్నారు కదా, ఆల్రెడీ 4 రకరకాలుగా అభివృద్ధి ఎలాగో మనం ఆపేసాం, దాని మీద ఎలాగో ఇది వెళ్ళిపోతుంది, ఇది కూడా వేసేస్తే పడ ఉంటది. ఏంటి పేకాట క్లబ్లు అనేది? నేను ఏమన్నా సంతకాలు పెట్టి, లేకపోతే ఎవరైనా దీనికి ఏమన్నా ఇచ్చి తీసుకొచ్చారా అండి? నాకు అర్థం కాదు. ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఉంది. ఎవరు పడితే ఏది పడితే అది రాసేస్తున్నాడు, సవాళ్ళు ఇసిరేస్తున్నాడు. మాట్లాడితే ఇతనికి ఒక విధానం కూడా ఎలా ఉంటదంటే, మాట్లాడితే మా కుటుంబం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇతను. నాకు అర్థం కాదు. పక్కన ఉన్న 2-3 పెద్ద వ్యక్తులు ఉంటారు. నేను ఒక మాట మాట్లాడానని చెప్పి మా మంత్రి గారిని మీరు ఎలా అనేస్తారు అంట. ఎవరైనా మర్యాద ఇచ్చి పుచ్చుకుంటే మర్యాద నిలబడుతుంది. ఇతనికి నోరు అడ్డు అదుపు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక శాసనసభ్యుడైన గౌరవం కూడా లేదు ఇతనికి. నేను ఎప్పుడు మాట్లాడినా ఆయన కుటుంబంలో ఆయన వాళ్ళ బిడ్డను గాని, వాళ్ళ వైఫ్ని గాని, తండ్రిని గాని, తల్లిని గాని ఏ రోజు కూడా తప్పుగా మాట్లాడింది లేదు. మీరు పాత్రికేయ మిత్రులు ఎంతమందిని ఉన్నప్పుడు కూడా ఇంత చులకనగా ఒక శాసనసభ్యుని కాదు, ఒక మనిషిని కూడా మనం మాట్లాడం. అలాంటి వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా పోతుంటే ఎవరు ఊరుకునేదండి? యానం ప్రజలందరూ ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. ఇదే వ్యక్తి రేజెన్సీ సుమారు ఆయన వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన మొదలు పెట్టినప్పుడు దాన్ని ఆపడానికి నువ్వే చూస్తున్నావు. ఆయన ప్రెస్ మీట్ పెడతారు, ఇంకొక కొన్ని రోజులు పెడతానని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది కదా. దేనికి ఏజెన్సీ ఆగింది? ఎందుకు వెళ్ళిపోతుంది? ఎందుకు నువ్వు అడ్డుపడ్డావు? ఇలాంటివన్నీ నువ్వు మాట్లాడింది లేదు. 25 సంవత్సరాల పాలనలో సుమారు పీడబ్ల్యూడీకి 1500 కోట్ల రూపాయలు వచ్చింది. 500 కోట్ల రూపాయల అభివృద్ధి కూడా యానం నోచుకోలేదు. పోనీ నేను ఒక శాసనసభ్యుడిని కొత్తగా వచ్చాను, నేను మాట్లాడుతున్నాను. నిన్న మాజీ ముఖ్యమంత్రి గారు వైద్యలింగం గారు, ప్రజెంట్ ఎంపీ, ఆయన నోటితో ఆయన యానానికి ఏం చేశాడు? అతను యానం అనేది ఏమీ లేదు, నేను వచ్చి అభివృద్ధి చేశాను అనట్లేదండి. కానీ కేవలం నేను మంచే జరగాలి, మంచికి ఏ రకంగా పబ్లిక్ ఏ రకంగా తప్పు జరగకూడదు, చెడుని ఆపగలుగుతున్నాము అంతే తప్ప ఇతను ఇచ్చిన సవాలుకి ఎప్పుడు కూడా పూర్తిగా సిద్ధమండి. ఏ రకంగా రమ్మంటారు రమ్మన్నాడు. ఎందుకంటే ప్రజలకి ఏం చేసినా ఏం చేయాల్సి వచ్చినా కూడా మేమేమైతే హామీలు ఇచ్చామో ప్రభుత్వం పూర్తిగా సహకరించిందా? ఈ రోజుకి ఒక శాసనసభ్యుడిగా చెప్తున్నాను, ఎమ్మెల్యేకి ఒక ఆఫీస్ ఇవ్వలేదు సార్ ఈ గవర్నమెంట్. దానికి ఇది లేదు. ఒక ప్రోటోకాల్ మెయింటెనెన్స్ ఎక్కడ ఉంది చెప్పండి? అతనికి ఒక పదవి లేదు. ఒక ప్రోటోకాల్ ఇచ్చినప్పుడు ఎంతమంది పాత్రికేయ మిత్రులు 4-5 రోజులు ధర్నా చేశాను నేను. ఆ రోజు మీరు అడిగిన మంత్రులు వచ్చారు, గవర్నర్ గారు మాట్లాడారు, అందరూ కూడా ఉన్నారు. మీరు పాత్రికేయ పనులు ఇలా చిటికల్లో మీరు నిమ్మరసం తాగేస్తే అయిపోతాయి. 4 రోజులు ఇంకో చస్తే చచ్చింది ఆ రోజున కూడా, ఇంకొక 5 రోజులు ఉంది, కానీ అయిపోతాయి. వచ్చి క్యాబరే డాన్సులకి వీటికి లేకపోతే ఫంక్షన్లకు వచ్చి సీఎం గారు వెళ్ళిపోతారు. నేను మాత్రం 4 రోజులు తిన్నం మానేసి నేను అన్ని పనులు అడిగాను. ఆ పనులు ఈ రోజు వరకు జరిగినాయా చెప్పండి ఎవరైనా కూడా? ఏది కూడా లేదు. నేను ఒక శాసనసభ్యుడిగా ఒక 2 నెలల కాలం నుంచి ఈ క్షణం కూడా నేను మా వైఫ్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. నా పనిలో నేను తిరుగుతుంటే నేను ఆవిడ్ని చూసుకోవడం ఉంటది, ఒక పక్కన యానంలో ఇది ఉంటది, అన్ని రకాలుగా కూడా నేను నా తాపత్రం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు తెలుసు, నేను మరి మనకలా చెన్నీళ్ళు తమరలాగా పెద్దిళ్ళు అన్ని చోట్ల అన్ని బొక్కలు పెట్టుకోలేదండి. మాకు కుటుంబం ఉన్నది, మేము అన్ని కూడా నీట్ గా ఎలా వ్యవహరించుకోవాలని. రాజకీయంగా ఏంటి అంటే ప్రత్యర్థులు ఒక గౌరవం ఇస్తారు ఒక కుటుంబానికి. ఇంట్లో మీ ఇంట్లో ఫంక్షన్ జరిగితేనే మా ఇంట్లో బాధ వస్తేనే పంచుకునేలా ఉండాలి రాజకీయం అనేది. ఏ పక్కన ఉన్న శాసనసభ్యులు ఎవరు అలా లేరా? యానం వచ్చేటప్పటికి ఒక శత్రుత్వం, వాళ్ళ ఇంట్లో గొడవలు, మా ఇంట్లో గొడవలు. ఏంటి నాకు ఏదో కొత్తగా నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు, లేకపోతే రేజెన్సీ నాయుడు గారు కాళ్ళు దగ్గర కూర్చున్నావు అని మాట్లాడు. నాకు అర్థం కాదు. 85 సంవత్సరాల వయసు అయింది. ఆ రోజు నిజంగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా నా బిడ్డ లాంటోడు, నీకు నిజంగా యానంకి అన్యాయం జరిగింది, ఎలక్షన్ టైం కాబట్టి నేను వచ్చాను అని చెప్పి చేతులు ఇలా పట్టుకుని ఆయన మాట్లాడి అంతే తప్ప నిజంగా నేను దైవ సాక్షిగా నేను కాళ్ళు పట్టుకోవడానికి కూడా నేను సిద్ధమే. యానం పేరు బాగుపడుతుంది, యానం బాగుపడుతుంది అంటే దానికి కూడా నేను సిద్ధమే. 80 సంవత్సరాల వయసు మీరు ఇది చెప్తున్నారు. ఏంటంటారు, మన ఇక్కడ ధర్నా చేసినప్పుడు 4 రోజులు ధర్నా చేసినప్పుడు కూడా 4-5 రోజుల క్రితం
మన ముఖ్యమంత్రి రంగస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను కాళ్ళకి దండం పెట్టి, సార్ యానంలో ప్రాణాలు పోతున్నాయి, హాస్పిటల్ పరిస్థితి బాగాలేదు, నరకం చూస్తున్నాం, ఎంత డబ్బని నేను మాత్రం ఖర్చు పెడతాను, ప్లీజ్ సార్ దయచేసి 75 సంవత్సరాల వయసు మీకు, పెద్ద వ్యక్తి, ఎన్నో రాజకీయాలు చూసుంటారు, చెయ్యండి సార్ అంటే ఆయన అన్నమాట పాకలం చూద్దాం. దేనికండి? ఏమన్నా నేనేమన్నా తప్పులు చేస్తున్నానా? నేనేమన్నా భయపడ్డానికి? నాకు అర్థం కాదు. రాజకీయం అనేది మాట్లాడతాం, 100 సార్లు పోరాడతాం, ఏదైనా సాధించగలం. ఇతను 5 సంవత్సరాలు హెల్త్ మినిస్టర్ గా ఉన్నాడు, అనేక రకాలుగా మినిస్టర్ గా ఉన్నాడు, ఏం అభివృద్ధి చెందింది? ఈ రోజు యానం ప్రజలందరూ, మీ ప్రెస్ మిత్రులందరూ కూడా ఒక రోజు మనం ప్రతి ఏరియాకి వెళ్దామండి. ప్రతి ఏరియాకి వెళ్ళి యానంలో అభివృద్ధి జరిగిపోయింది, యానం వచ్చి మొత్తం యానం అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది అని చెప్పి ఒక్క పేటలో ఒక్కరితో చెప్పించాను మా హాస్పిటల్ బాగుందని. ప్రతిరోజు మొన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి పాండిచేరిలో, 25 రోజులు సుమారు. ఒక్క న్యూస్ ఛానల్లో నేను ఇచ్చుకుంటే నా న్యూస్ వస్తుంది. ఇదా అండి యానం ప్రజలకు మనం చూపించేది? ఏం చూపించాం మనం 25 రోజులు? అక్కడ ఏం మాట్లాడాడు ఎమ్మెల్యే? ఎవరైనా కూడా ఏదైనా కూడా అక్కడ ఏం జరుగుతుంది అక్కడ రాయడానికి ఉండాలి. మేము మెసేజ్ పెడితే నేను మాట్లాడింది పెట్టచ్చు, మాట్లాడింది పెట్టచ్చు, కానీ ఆంధ్రాలో జరుగుతున్నాయి సార్, మీరు అందరూ చూస్తున్నారు, ఇలాగే ఉన్నాయి సార్ సమావేశాలు. ఎక్కడో 900 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. అక్కడ ఏం జరుగుతుంది, మంచి చెడు ప్రజలకు తెలిస్తే రాజకీయ పరిస్థితి తెలుస్తుంది. ఇక్కడున్న పాత్రికేయ మిత్రులందరినీ కూడా చాలా సార్లు కోరడం జరిగింది. ఏంటి అంటే మంచిగా చెడైనా రాయండి, 100% వాళ్ళకి తెలియాలి ప్రజలకి రాజకీయ ఇబ్బందులు ఏంటో. ఆయన ఎవడేదో చెప్పాడు, నేనేదో చెప్పాను, ఈ రాతల కంటే ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించండి. ఏం జరుగుతుందో అక్కడ, మొన్న జరిగిన దాంట్లో ఏం కోరాం, ఏం చేశారు, సీఎం గారిని ఏం అడిగాం, ఏమి తిరగబడ్డాం, ఏం యానం ప్రజలకు కావాలని ఏమీ లేవు, రాసింది లేదేమీ, ఎక్కడ కనిపించింది లేదండి. కేవలం చెప్తాను, సవాళ్ళు ఇసిరేడాలు, గుండెకి ఏం చేసుకోవడాలు అన్నిటికీ సిద్ధం. ప్రజలకి ఏమైతే మాట ఇచ్చామో అది నీ గవర్నమెంట్ నువ్వు చేసింది. నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా సపోర్ట్ ఇచ్చాను, నువ్వు అదే గవర్నమెంట్ లో ఢిల్లీ ప్రతినిధి అనే పదవితో నువ్వు పలానా, దాన్ని ఏంటి మళ్ళీ దానికి ఒక స్టేటస్ ఉంది, మినిస్టర్ స్టేటస్ అని, మినిస్టర్ స్టేటస్. ఆ మినిస్టర్ స్టేటస్ తో ఏం పీకేశాం, ఏం చూపించాం, ఏది? నువ్వు ఏ రకంగా, నేను ఒక శాసనసభ్యుడిగా 30 సంవత్సరాల వయసులో నేను పేకాట క్లబ్బులు నేనే తెచ్చేశాను, నేనే పేకాటలు నడిపించేశాను, చూపించు. నేను ఒక శాసనసభ్యుడినే. ఆంధ్రాలో కూడా 175 నియోజకవర్గాల్లో మొత్తం ఒకే సింగిల్ పార్టీ గెలవదు. 11 సీట్లు మొన్న ఇటు గెలిచింది, మిగతా వాళ్ళు పవర్ లో ఉన్న వాళ్ళు గెలిచారు. అంటే 11 సీట్లకి కొన్ని ఇబ్బంది అంటే పక్కన పెడదాం, మిగతా వాళ్ళందరికీ కూడా వీళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి అదే జరుగుతుంది కదా సార్, ఆ 11 సీట్లకు కూడా. కానీ యానంలో అది లేదండి. ఈ రోజు పొద్దున్నే ఒక రైతుల మీటింగ్కి వెళ్ళాం, అక్కడ కూడా యానాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ప్రజలు గమనిస్తున్నారు సార్, కానీ విషయం ఏంటంటే రోజు 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 చిరాకు వస్తుంది. ఎందుకంటే మంచి జరిగితే వేరు, చెడే చెడు చెడు చెడు. ఏంటంటే గ్యాస్, ఏక గ్యాస్ పోనీ నేను అంటే నమ్ముతారు, మీరు వినట్లేదు. మొన్న ఎక్స్ సీఎం గారండి వైద్యలింగ ప్రజెంట్ ఎంపీ, ఈ డైరెక్ట్ గా చెప్తున్నాడు మీకు కరెంట్ ఛార్జీలు ఎందుకు పెరిగిపోయినాయి. మొట్టమొదటి కరెంట్ రేట్లు పెంచిన వెంటనే నేనే మొదటి అబ్జెక్ట్ చేసిన వాడినండి సీఎం గారికి, రేట్లు తగ్గించాలి. ఎందుకంటే ఒక శాసనసభ్యుడిగా నా ఇంటికే 25-30 వస్తుంది సార్. అంటే ఒక మినిమం నార్మల్ మనిషి ఇంటికి 1000 రూపాయలు 2000 అతను కూలిపోయినకి వెళ్తే అతను ఎలా కట్టుకుంటాడు? నన్ను ఆయన చెప్పాడు. కేవలం నేను అసెంబ్లీలో మాట్లాడి ఇక్కడ విషయం ఇలా ఉంది సార్, ఇలా కనకదుర్గ కాస్టింగ్స్ ఇలా అన్యాయం చేసింది కాబట్టి ఈ పరిస్థితి ప్రైవేటైజేషన్ కి దిక్కొచ్చింది మన పరిస్థితి అని అంటే, అయ్యా అలా మాట్లాడకూడదండి. మనం ఏంటి వాస్తవాలు ప్రజలకు తెలియాలి, దేనికి మనకు ఇబ్బంది పడుతున్నామని. నేనేమీ అన్యాయం చేయలేదు, ఏమీ పాడు చేయలేదు. యానంలో సుమారు యానంకి ఒక పేరుంది సార్, మంచిగా టూరిజం బాగుంటుంది. నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరైనా పాత్రికేయ మిత్రులందరూ. ఎక్కడా లేదండి ఆ పరిస్థితి. యానానికి ఏంటంటే ఓ గ్యాస్ ఉంది మనకి, ఎలా అంటే ఫుల్ గా గాలి కొట్టేసాం, అద్భుతాలు జరిగిపోతున్నాయి ఇక్కడ. ఏమి అద్భుతం లేదు సార్. హాస్పిటల్కి వెళ్తే మా దగ్గర మన అసెంబ్లీలో మాట్లాడండి ఈ మాట, మా దాంట్లో పోస్ట్ మార్టం కూడా సరిగ్గా చేయరండి. దేనికండి బాధ మాకు? ప్రజలందరికీ కూడా మంచి చేసి ఎదరికి వెళ్దామనే ఒక యువ నాయకుడు ఎదరికి వస్తాడు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రాజకీయం పూర్తిగా ఎమ్మెల్యేని నిర్వీర్యం చేసేయాలా, నిర్వీర్యం చేసేసి ఏమి చేయలేడు, ఏదైనా ఉంటే నేనే చెయ్యాలా, నేనే చూపించాలా. ఏంటి నేను చూపించేది? మంచికి చూపించి ప్రజలందరూ కూడా
గమనిస్తున్నారు అన్ని కూడా. లేకపోతే అతి తక్కువ టైంలో ఒక నాయకుడు వచ్చేటప్పటికి ప్రజలు ఎందుకు కావాలనుకుని నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు? ప్రజలు ఏం సార్ ఈ రోజు ప్రజలు మీరే చూస్తున్నారు ఎంత ఇది కింద ఉన్నారో. దేనికి కూడా ప్రలోభపడో ఇంకో దానికో కాదు కదా. అతి తక్కువ టైంలో సార్ మీరు అందరికీ కూడా తెలుసు నా విక్టరీ అనేది ఏంటి అని. కేవలం ఒక ముఖ్యమంత్రి అవతల పక్కన నెగ్గుతారు అని తెలిసి కూడా ప్రజలు ఇక్కడ మన అనుకున్నవాడు మన మనిషి అని చెప్పి ఇక్కడ గెలిపించడం జరిగింది. కానీ ఏంటి ఏ రకమైన డెవలప్మెంట్ ఉంది సార్? సిఎస్ఆర్ నిధులు నాకు అర్థం కాదు. మీరు నంబర్ సార్, ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి నామినేటెడ్ ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీ, రాజ్యసభ ఎంపీ తిరిగి మన పరిస్థితి ఏంటంటే డబ్బులు అడగడం విషయం కాదండి, పని జరగట్లేదు సార్. ఇక్కడ నాకు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తి 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో కరిగిపోయి అట్లీస్ట్ యానాన్ని డెవలప్ చేద్దాం రాజకీయాలు పక్కన పెట్టాను అతను ఉంటే, అలా మారిన వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇంకో రకంగా బెదిరించడాలి. నేను ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులందరినీ ఒకే ప్రశ్న సార్, నేను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచాను, నేను ఎమ్మెల్యేనండి, కానీ నాకు అపోజిషన్ లో ఉంది ఎవరండి? సీఎం గారు నాకు అపోజిషన్ అండి పర్రా ఏమండి? అపోజిషనే కదండి. మరి ఎవరికి బాకలు వస్తారు? మాజీ మంత్రి గారికి నాకా? ఏమన్నా అందరికీ తెలుస్తుంది కదా. నిన్న ఆయన మీటింగ్ పెట్టి నాకు రంగస్వామి గారికి దూరంగా ఉన్నాను, నేను ఎన్ఆర్ పార్టీలో లేను. ఎవరు సార్ నాకు అర్థం కాదు. వినాలి సార్. అసలు అతను చెప్తున్న కథలు ఏంటంటే అట్టాక ఇంకా సొల్లు ఎక్కుతుంది కదా గ్యాస్. మీరు ఆలోచించండి సార్, నేను ప్రజల ముందుకి ఏవైతే పట్టుకుని వెళ్తానో, ఎందుకు నాకు ఓటేయమని నేను అడుగుతానో మళ్ళీసారి, ఏమి నేను వాళ్ళకి మాట ఇచ్చాను, ఎందుకు నేను కొన్ని చేయలేకపోయినా కొన్ని నేను చేయగలుగుతున్నాను అని చెప్పి నేను ధైర్యంగా ఎలక్షన్ కి ప్రజల్లోకి వెళ్ళడానికి నాకు సత్తు ఉంది సార్. నువ్వు 5 సంవత్సరాల యానం అభివృద్ధి 25 ఏళ్ళు పక్కన పెడితే ఈ 5 సంవత్సరాలు కూడా అభివృద్ధిని ఆపేసావు అనేది ఒక్కరు కాదు అని చెప్పి నీ పక్కన ఉన్న చెంచగాలతో కాకుండా యాన ప్రజలు ఏ పేటలోకి వెళ్ళాలని చెప్పిస్తాను. ఆపేసావు నువ్వే. మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే దీనికి పూర్తి కారణం. అశోక్ అనే వ్యక్తి పూర్తిగా 30 ఎమ్మెల్యేలు ఒక ఎత్తు అంటే ఈ గవర్నమెంట్ కి అశోక్ అనే వ్యక్తి ఒకరు. ఏ రకంగానే కూడా ప్రోటోకాల్ ఈ రోజు ఫాలో అవ్వలేదు ఈ గవర్నమెంట్ నా విషయంలో. అలాగంచి ఏది చేసింది లేదు సార్. ఇప్పుడు వచ్చి మీరు ఎన్నో మంది ఎమ్మెల్యేలు చూస్తుంటారు, ఎమ్మెల్యేకి శాసనసభ్యుడికి ఒక ఆఫీస్ ఇస్తారు. టిల్ నౌ ఐ డిడ్ంట్ హావ్ సార్. మొన్న అసెంబ్లీలో 20 మంది ఎమ్మెల్యేలు లేచి ఎమ్మెల్యేకి ఆఫీస్ ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. అది మన పరిస్థితి సార్. ఏంటంటే గర్వం, నేనే. మీ గర్వం ఏంటో కూడా నేను చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఎలక్షన్ ముందు కూడా చెప్పాను ఇదే. రాజ్యసభ కోసమో లేకపోతే ఇంకో దాని కోసమో పదవుల కోసం ఎగబడుతున్నావు కాబట్టి, నేను యానం శాసనసభ్యుడిగా నేను పూర్తిగా నా ప్రజలకి మమేకమై నేను అన్ని రకాలుగా తోడుంటానని ఏమైతే హామీ ఇచ్చానో అన్ని రకాలుగా కూడా నేను వాళ్ళకి నిలబడి ఉంటాను. కేవలం ఏంటి అంటే యానానికి ఒక శాపం లాగా ఒక అన్ని రకాలుగా యానానికి దాపరించింది తమరే. ఒక్కసారి నువ్వు పక్కకు అడుగు పెట్టి నువ్వు కూర్చో. రేజెన్సీ ఫ్యాక్టరీ ఎందుకు రాదో నేను చెప్తాను. ప్రతి ఒక్కరు మున్సిపల్ ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు, లైట్లు ఎందుకు లేవు, ప్రతి ఒక్కరికి రోడ్లు ఎందుకు లేవు, ప్రతి ఒక్క హాస్పిటల్లో వైద్యం ఎందుకు అందట్లేదు నేను చేసి చూపిస్తాను. కానీ ఎవరు ఎక్కడ చూసినా చివరికి ఆ ఫైల్ అనేది సీఎం గారి దగ్గర. ఏం జరుగుతుందంటే మొత్తం వచ్చారు వాళ్ళని చెప్పారు పాకలం. ఏంటి సార్ నాకు అర్థం కాదు. ఏ శాసనసభ్యుడు అనుభవిస్తున్నాడు ఈ బాధ చెప్పండి. ఆఖరికి అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఏదో రకంగా తిరుగుబాటు ఉంటది. నిర్వీర్యం చేసే ప్రయత్నం తప్ప ఏదీ లేదు. కేవలం యానాన్ని అభివృద్ధికి 5 సంవత్సరాల నుంచి అడ్డుకుంటుంది మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తే. అది కూడా ఢిల్లీ ప్రతినిధి అనే పదవిని అడ్డు పెట్టుకుని నేనేదో అని చెప్పి ఈ రోజు పలానా మత్స్యకారులు డబ్బులు వేశాను. మత్స్యకారుల డబ్బులు 25 సంవత్సరాల్లో నువ్వు డబ్బులు పడిన వెంటనే ఎన్ని డబ్బులు వసూలు చేశావు? ఒక్కసారి గంగమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్పు. నేను అభివృద్ధి చేశాను 25 సంవత్సరాలని. నేను రావడానికి రెడీ ప్రతిదానికి. ఈ రోజు అశోక్ వచ్చిన తర్వాత ఏ మత్స్యకారు డబ్బులు కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే పడ్డాయి, వాళ్ళే తిన్నారు. అంతకు మించి ఎవరినొస్తే తోలు తీసేయమని చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్ళీ 9 నెలల పైన డబ్బులు పడుతున్నాయి. అది వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళ కుటుంబం అనిపిస్తుంది. కానీ కళ్యాణ మండపాలకి లేకపోతే తమరి విలాసాలకి వాటికి ఎవరికి ఇవ్వాల్సి ఉన్నది. అలాంటి ప్రతి మంచి పని
నేను వచ్చిన తర్వాత అభివృద్ధికి కొంచెం టైం పట్టొచ్చు, మంచి జరగడానికి టైం పట్టొచ్చు ఏమో, కానీ చెడు మాత్రం జరగనివ్వలేదు సార్. ఈ పేకాట క్లబ్బులు కూడా నా నా ప్రమేయం కానీ, నా సంతకాలు కానీ నాదేమీ లేదు. గవర్నమెంట్ అనేది ఒక చట్టం చేస్తే ఈ పరిస్థితి రాదు. ఇతనికి సీఎం గారు అంత క్లోజ్, డైరెక్ట్ గా సీఎంఏనండి. ఒక పక్కన ఇంకో ఎమ్మెల్యే కాదు, ఇంకోటి కాదు కదా. ఒక మన గోపాల్ నగర్ లో డంపింగ్ యార్డ్ రాకపోయినా దాని ఎమ్మెల్యే తప్పు, ఎమ్మెల్యే పెట్టించాడు. మరి నీ చేతిలో సీఎం ఉన్నాడు కదా, ఏం చేస్తున్నావు అంటే లేదు ఇప్పుడు ఇంకా అప్పుడు లేదు ఫ్రెండ్షిప్. వచ్చి మాత్రం ఏదైనా ఫంక్షన్లకి, తమర తద్దినాలకి, తమర పుట్టినరోజులకి వీటికి వస్తారు. కేవలం ఒక్కసారి ఒక్క సీఎం అనే వ్యక్తి కానీ, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, పీడబ్ల్యూడీ మినిస్టర్ ప్రతి జెండా వందనానికి వస్తున్నారండి. ఒక్కసారి అక్కడ ఫంక్షన్ హాల్ నుంచి డైరెక్ట్ గా జనాల్లోకి వెళ్దామండి. ఒక్కసారి జనాల్లోకి వెళ్తే మీ పాత్రికేయ మిత్రుల ముందు కూడా యానం ఏ అభివృద్ధికి నోచుకుంది, యానం ఏం కోల్పోయింది, యానం ఎంత ఇబ్బంది పడుతుందో నేను చూపిస్తాను. ఏమీ లేదండి, జెండా వందనాలు చేయడం, రావడాలు, క్యాబరే డాన్సులు చూడాలో, ఫంక్షన్లు చేసుకోవడాలు, వెళ్ళిపోవడాలు. మీరు చూసి అది కూడా ఉంది సార్, విన్నాను. వెంకటేశ్వర స్వామి గుడి విషయం ఏంటి అంటే, దానికి నేను ఏదో అడ్డు పెట్టేస్తున్నాను, నేను ఏదో ఆపేస్తున్నాను. నేను నమ్మే అయ్యప్ప స్వామి, నా కుటుంబం, నా తండ్రి సాక్షిగా నేను చెప్తున్నానండి. నేను కోర్టులో కేసు వేసింది ఓన్లీ బోర్డు మీద, అంటే కమిటీ మీద వేసానండి. గుడి మీద నేను వేయలే. గుడి మీద వేస్తే మొత్తం అయిపోతుంది సార్. ఈ రోజు కూడా నేను చాలా వరకు కూడా చెప్పా, గుడి మీద నేను వేయడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే అది ఎవరు చేసినా మంచే సార్. నేను ఒక్కరినే చెయ్యాలి, నేను ఒక్కరినే ఉండాలి, నేనే చెందాలి, నేనే చెయ్యాలి అనేది నా తాపత్రయం కాదు. ఎవరు చేసినా మంచి అనేది మంచే. ఈ రోజు కూడా గుడికి 100% ప్రజలు కోరుకునే విధంగా దాన్ని చేస్తానంటే 100% మాకెవరో డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు సార్. మా ఊర్లో మేము తెచ్చుకుంటాం డబ్బులు. కానీ ఏంటంటే ప్రజలు అనుకున్నది విరుద్ధంగా ప్రజలు నీ ఇబ్బంది పెట్టి చేస్తున్నారు తప్ప, దానికి కూడా నేను గుడి జోలికి వెళ్ళా. ఓన్లీ కమిటీ, నేను కేసిన కోర్టు, ఈవెన్ ఎపెక్స్ కోర్ట్ అనేది సాలిటరీ జనరల్ జడ్జి గారు మొత్తం పాండిచ్చేరి ఉన్న కమిటీలో తీసేశారు సార్. అంటే అందులో తప్పు ఉందనే కదండి జడ్జిమెంట్ వస్తుంది. ఏదైనా లేకపోతే ఎమ్మెల్యే కోర్టులో కేసేశారు అని చెప్పి వాళ్ళు ఇచ్చారు కదా. ఇప్పుడు దైవ సాక్షిగా నా వెంకన్న బాబు తిరుమల వెంకన్న బాబు సాక్షిగా, అదే విధంగా మళ్ళీ మా వెంకన్న బాబు సాక్షి, మిసాల వెంకన్న సాక్షిగా ఎప్పుడు కూడా దానికి అడ్డం లేదు. ఎప్పుడు కూడా పూర్తిగా దానికి సపోర్ట్ గా ఉన్నాం. ఇంకా మాజీ మంత్రి గారు ఎన్ని రకాలుగా అడ్డొచ్చినా కూడా ఇక ఈ 18 నెలల కాలాన్ని కూడా పూర్తిగా ఎలా అయితే ప్రజలకి చేరవేయాలో దాని అన్నిటికీ కూడా సిద్ధం. ఆయన వెనకాలన్న మంత్రులు కానీ, ముఖ్యమంత్రి గారిని కానీ ఎవరినైనా తీసుకొచ్చి నేను చెప్పిన ప్రతి ప్రశ్నకి ఆయన సమాధానం, యానం అభివృద్ధి చెందిపోయింది మా ఎన్ఆర్ గవర్నమెంట్ లో. నేను రెడీ సార్, నేను రెడీ అండి. దేనికి సార్ డిబేట్ ఏంటి సార్, నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిపోయింది ఇక్కడ డిబేట్ రావడానికి? ఎందుకు రావండి డిబేట్ కి? దేనికైనా రెడీ. 25 సంవత్సరాల యానం నాశనానికి అతను ఉండగా 3 సంవత్సరాల్లో నేనేం చేసేసాను నాకు అర్థం కాదు. డిబేట్ అంటే ఏంటి? నా గురించో, లేకపోతే మా ఫ్యామిలీ గురించో, లేకపోతే పేకాట క్లబ్ గురించో తప్ప ఇంకేమీ డిబేట్లు ఉండవా సార్? అస్సలు అవ్వదు సార్. అతని విధానం అది కాదండి. అతని విధానం అది కాదు సార్. మేము ఎప్పుడు డిబేట్కి రెడీ. మీరు అందరూ ఓకే అనుకుంటే నేను రెడీ. దాని గురించి చెప్పట్లే. అతను మాట్లాడే విధానమే మీకు కంటెంట్, ప్రజల దగ్గర నిజం మాట్లాడితే ఐఎమ్ రెడీ సార్. సొల్లు గ్యాస్ కొడితే ఎవరు వింటారు సార్? మాకు కూడా ప్రజలకి మంచి జరగాలనే తాపత్రయం తప్ప. మీరు ఇంకొకటి కూడా చెప్తున్నా, కాళ్ళు పట్టుకోవడము, నేను ఎవరి కాళ్ళ కింద ఉండడము అని మాట్లాడుతున్నారు కదా. నా యానం బాగుంటది అనుకుంటే నేను ఎన్నిసార్లైనా మొక్కడానికి రెడీ. దానికి నేను ఎప్పుడూ ఆలోచించట్లే. ఏజెన్సీ నాయుడు గారికైనా రెడీయే, రంగస్వామి గారికైనా రెడీయే, ఎవరికైనా రెడీయే. కాకపోతే విషయం ఏంటి అంటే, అటువంటి మనుషులు ప్రాణం పోతుంది అని చెప్పి మన సీఎం గారు చెప్పినప్పుడే లెక్క చేయలేదు, కరుణ లేదు, బాధ లేదు. లేనప్పుడు నాకు ఇంకేంటి? అతని ఎండ్ ఆఫ్ ద థింగ్ ఏంటంటే, రేషన్ కార్డు అవ్వలేదా మళ్ళీ నెల వస్తాడు, ఇల్లుకి లోన్ రాలేదా 4 నెలలకు వస్తాడు, ఇంకొక పని చెప్తారా 3 సంవత్సరం అవుతాడు. ప్రాణం అనేది అవుతుందా సార్? ఆగదు. ప్రాణానికి ఆగడానికి లేదు. అక్కడ ఆయన కరగలేనప్పుడు ఇక్కడ ఏముంటుందండి? నా ఉద్దేశం, అతని ఒక మాజీ మంత్రి అనే వ్యక్తి పలానా సీఎం గారికి ఈ విషయం చెప్తేనే అతను పట్టించుకోలేకపోతున్నారు. నేను వెళ్ళి డిబేట్ కూర్చుని ఇతను లాంటి వ్యక్తితో ఏం మాట్లాడితే ఏం మార్పు వస్తుంది? ప్రజలకు చూసుకుని నవ్వుకోవడానికి ఒక సీన్ తప్ప, ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు ఉంటుంది తప్ప ఏమీ లేదు.
ప్రజలు మీరు మా పాత్రికేయ మిత్రులందరికీ కోరుకునేది ఏంటంటే, గవర్నర్ గారు కూడా అతి త్వరలో రాబోతున్నారు. ప్రజలందరికీ కూడా ఏమేమి ఎక్కడ తప్పు జరుగుతుందో నేను శాసనసభ్యునిగా కూడా వద్దండి, సగటు మనిషిగా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆయనంతటా ఆయన్నే అడగమన్నాం అనుకో. ఎందుకంటే అభివృద్ధి జరిగిపోయింది కదా, 25 years ఎక్సలెంట్ అభివృద్ధి యానంలో చూసాం మనం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఏమి ఎమ్మెల్యే వచ్చి మొత్తం హాస్పిటల్ పాడు చేస్తాడు, యానో రేషన్ కార్డులు ఇప్పుడు వచ్చండి ఈ 3 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇష్యూ చేయలేదు. రిఫర్ టు కాకినాడ అవుతుంది సార్. మాకు జిప్మర్ కట్టారు, ఏమున్నాయి సార్ అందులో? ఏమీ లేవు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. మీరు ఒక్కసారి యానంలో ఒక శాసనసభ్యుడిగా కానీ ఒక ఎంప్లాయీగా కానీ ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారమ్మా? ఎవరు వెళ్తారు? అంత ధైర్యం కూడా ఎవరికి లేదు. ఎక్కడైనా కూడా కాకినాడ వెళ్తున్నాం. నేను ఒకటి చెప్పింది సార్, ఎలక్షన్లో నేను చెప్పింది, ప్రతి ఒక్కరికి రిఫర్ టు కాకినాడ అనే పదం తీసేస్తానని చెప్పిన మాట నేను. నాకు నేనుగా ఒక ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి సార్ వీళ్ళు ఏం చేస్తారు సార్? వీళ్ళు చేయడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు. అక్కడి నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉండి ఏం కావాలంటే వాళ్ళు చేయగలుగుతుంటారు. అఫీషియల్స్ మాట వినడానికి కాదు సార్, వాళ్ళు పూర్తిగా ఒక ఎనస్థిస్టిస్ట్ లేడండి ఇక్కడ. పూర్తిగా ఒక వాళ్ళని అడిగితే 6 నెలలైనా పంపట్లేదండి. మనుషులు చనిపోతున్నారండి. అడిగి ఏదైనా ఫోన్ ఎమర్జెన్సీ ప్రజలు ఫోన్ చేస్తే ఎక్కడున్నారు? గవర్నమెంట్ వద్దు, కాకినాడ వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ అరగంటలో ఒక ప్రాణం కాపాడినోడిని అవుతాను. నా బాధ నాది సార్. నా కోటేసిన దానికి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకోకూడదు కదా సార్. నా బాధ ప్రాణం ఎక్కువ సార్ నాకు అన్నిటికంటే. రాజకీయాలు అన్నిటికంటే నాకు ప్రాణం ఎక్కువ. నేను ఇదయ్యా. ఇంకోటి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. హెచ్ఆర్ సంస్థ అనేది కారేకాలు, యానం, పాండిచేరి అన్ని చోట్ల కూడా ఉందండి. అది అశోక్ గారు తీసుకొచ్చింది కాదు. వాళ్ళు ఏంటి అంటే వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 1 year చేసేటప్పటికి శాలరీస్ ఇవ్వలేకపోయారు. శాలరీస్ ఇవ్వలేకపోతే వాళ్ళకి 2 months 3 months అందరినీ మనమే పెట్టుకున్నారు. మన చుట్టూ ఉన్న మనుషులు ఆయన దగ్గర ఓల్డ్ ఏజ్ హోమ్ లో పనిచేసిన వాళ్ళని కూడా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు శాలరీస్ ఇవ్వలేకపోతే ఆ శాలరీస్ కి మనం కొంచెం ఎలా అంటే మీరు ఆ శాలరీస్ వచ్చిన తర్వాత మీరు అడ్జస్ట్ చేద్దరి అని చెప్పి అక్కడ వాళ్ళకి అడ్జస్ట్ చేయడం జరిగింది కొన్ని రకాలుగా. అయితే క్లియర్ గా ఒక 6-7 months వాళ్ళు 2 years వరకు బాగానే చేశారు. 1.5 year వరకు ఎక్సలెంట్ పేరు వచ్చింది. అది తర్వాత ఏంటంటే అన్ని రకాలుగా రాజకీయ ఇబ్బందులు వాళ్ళకి. ఎలా అంటే ఈ కంప్లైంట్ ఆ కంప్లైంట్ 37 లక్షల రూపాయలు నాకు వచ్చేస్తున్నాయి. నేను నా సొంత డబ్బులండి. ఈ రోజు కూడా ఆ రోజు 3 నెలలు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే సంస్థ మానేస్తే 2.5-3 నెలలు నా సొంత డబ్బులు పెట్టి నేను యానంకి మొత్తం చెత్త క్లీన్ చేయించాను. నాకు హెచ్ఆర్ సంస్థ నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి నిరూపిస్తే దేనికైనా రెడీ అండి. మేము ఒకటేంటంటే ఈ రోజు కూడా రాజకీయంగా నువ్వు కంపెనీని ఇబ్బంది పడుతున్నావు తప్ప, అది కానీ ఒక్కసారి ఆ ఇబ్బందుల నుంచి పక్కకు తప్పుకుంటే అది పూర్తిగా మంచిగా జరుగుతుందో లేదో మీరు చూడండి. మీరు చూసి అప్పుడు మాట్లాడండి. కేవలం ఏంటంటే సార్ వెనకాల చేసేది ఒకటి, ఎదరు చూపించే స్టోరీ ఒకటి, అంతే తప్ప దీంట్లో పూర్తిగా అవాస్తవం. ఇది కంపెనీ అన్న నాదేంటండి? అది వాళ్ళు ఎప్పటి నుంచో పాండిచేరి నాదే అయిపోద్ది, కరేకాల్ నాదే అయిపోద్ది, స్టేట్ మొత్తం నాదే, యానం ఒకటే. అలా ఎప్పుడు ఉండదండి. టెక్నికల్ గా ఏంటంటే ఒకటి ఆల్రెడీ కొన్ని డైవర్షన్ మాటలు కొన్ని పక్క స్టేట్లలో కూడా మనం చూస్తున్నాం. పదే ఒకటే మాట చెప్తే అబద్ధాన్ని నిజం చేసేద్దాం అన్న తాపత్రయం తప్ప అందులో అంతకు మించింది ఏమీ లేదు. కేవలం చెప్పేది ఏంటి అంటే ఈరోజు ఆయన ఎన్ని పరగళ్ళాలు పలికినా అన్ని రకాలుగా కూడా పూర్తిగా అన్ని సొల్లు కౌరులు అవాస్తవాలు తప్ప, ఒక శాసనసభ్యుడిగా పాత్రికేయ మిత్రులు అందరినీ కూడా కోరుతున్నాను నేను, యానంలో హెల్త్ 200%. ఆయన గత టర్మ్ లోనే ఆయన హెల్త్ మినిస్టర్, అద్భుతంగా ఉంది. అది కాకుండా మొన్న ఏ రకంగా పోలీస్ అండి డైరెక్ట్ గా ఆయన సొంత కొడుకు పెళ్లికి పోలీసుల్ని ఎలా పడితే అలా వాడాడు. పోలీసులను మొన్న ఒక డిపార్ట్మెంట్ లో నేను కూడా మొన్న ఒక అతన్ని తిట్టాను. దేనికంటే ఆ అమ్మాయి పరిగెట్టుకుంటా మా ఆఫీస్కి వచ్చి కంట్రీలో నీళ్లు పెట్టుకుంటే 10 మంది అలా ఒక 10 టీచర్స్ వచ్చారండి. అలాగ ఒక 20 మంది 30 మంది కేసులు వచ్చినాయి నా దగ్గర. ఒక రోజు మా ఆఫీసు పరిగెట్టుకుంటే ఒక ఆడపిల్ల వస్తే ఒక శాసనసభ్యుడిగా ఏమనలేదు సార్, నాకు ఈ కాగితం ఇవ్వలేదా ఏమనలా, నన్ను చాలా అసభ్యంగా మాట్లాడాడండి అన్నయ్య అని చెప్పి కంట్లో నీళ్లు పెట్టుకుంటే ఫోన్ చేసి నాకు ఏం వస్తే మాట్లాడాను సార్. ఇక్కడ ఉంటే ఇంకోలా ఉండేదేమో నా పరిస్థితి. బయట ఉన్నాను నేను. ఆ పరిస్థితికి అండి వెక్స్ అయ్యి ఒక శాసనసభ్యుడిగా ఆ అమ్మాయిని అది కూడా నేను చేయలేనా అనే పరిస్థితికి కోప్పడడం జరిగింది. అదే విధంగా నేను పోలీసుల మీద అండి, ఇతనికి మంచోళ్ళు ఏజెన్సీ గొడవలో ఇద్దరు పోలీసుల్ని
మొత్తం నాశనం చేసి మొన్న 2 జైలు శిక్ష పడింది వీరభద్ర స్వామి గారు అనే వ్యక్తికి. ఇతని దెబ్బకి ఇతని వల్ల ఆర్ఏలు, డీటీలు, పోలీసులు అందరూ కూడా నాశనమే. ఇతనికి ఏంటంటే పోలీసు ఇప్పుడు కరెక్ట్ గా నేను మంచోడిని అవ్వాలంటే ఓ డిపార్ట్మెంట్ తిట్టేయాలి, ఓ మనిషిని అదవం చేశారు. ఇదే తాపత్రయం తప్ప ఏమీ లేదు. యానం ప్రజలందరికీ కూడా కోరుకునేది ఏంటి అంటే అందరూ కూడా ప్రజలు వాస్తవాలు నిజాలు గమనిస్తారని, ప్రతి ఒక్కరికి ఇంటింటికి కూడా ఇది చేరవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల్లో కూడా మీరు ఎప్పుడు కూడా మీకు వచ్చే టీవీలో కూడా నేను కనబడలేదు, నేను ఇక్కడ వచ్చే పత్రికల్లో కూడా నేను చూచాయిగానే ఉన్నాను తప్ప మీరు ఈ రోజు ప్రతి ఒక్కటి కూడా గమనించి అన్ని కూడా తెలుసుకుంటారు, తెలియాల్సి వస్తుంది. గత ఒక 2-3 రోజుల్లో ఈ కార్యకర్తల మీటింగ్ కూడా జరుగుతుంది. అందులో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా 25 ఏళ్ల పాలనలో ఏమైతే అన్యాయం జరిగింది, మల్లాడి కృష్ణారావు సారా వ్యాపారం దగ్గర నుంచి అతని చివరి పెట్రోల్ బంక్ వరకు కూడా ఏవైతే అవినీతి జరుగుతుందో అన్ని కూడా క్లియర్ గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దానికి ఇతను ఈ రోజు వరకు కూడా రాజకీయంలో పొలిటికల్ ఎనిమిటీ ఈజ్ నాట్ గుడ్ అని ఒక పెద్ద వ్యక్తి నాకు చెప్పడంతో ఎప్పుడు కూడా నేను మాట్లాడలేదు. కానీ ఇంకా నోటుకొచ్చింది మాట్లాడుతూనే పోతున్నారు కాబట్టి ప్రజలందరికీ కూడా నిజాలు తెలియాల్సిన అవసరం టైం వచ్చింది కాబట్టి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చిన సవాలుకి సంసిద్ధం అనేది మీరు కూడా తెలుసుకుని మీరు పూర్తిగా అన్ని రకాలుగా కూడా రెడీ అయితే ప్రజల్లోకి మనం ఇద్దరం కూడా వెళ్తాం కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పుకి గుండె గీయించుకోవడానికి మరి దానికి తోడు సున్నం బొట్లు కూడా పెట్టించుకోవడానికి రెడీగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.